మిత్రులందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి, ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది 22A బాధితులందరికీ నమస్కారం. పుల్లయ్య గారు ఎంతగా మా పోరాటం, మా ఉద్యమం, మేము చేస్తున్న పని ద్వారా ఎంతగా ఇన్స్పైర్ అయ్యారంటే, వాళ్ళ అబ్బాయికి అపెండిక్స్ బరస్ట్ అయ్యి సెప్టిక్ అయ్యి పెద్ద ఆపరేషన్కి లోనైతే ఆ పిల్లాడిని ఇంట్లో దింపేసి మా ఎమ్మట వచ్చేసారు. అలాగే జితేంద్ర గారు, రిటైర్డ్ డిఆర్ఓ గారు, స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్, ఆయన్ని మేమేమి ఇన్వైట్ చేయలా, మాకు అసలు పెద్దగా పరిచయం లేదు. మేము చేస్తున్నటువంటి పోరాటాన్ని ఆయనే గుర్తించి గమనించి మేము ఎక్కడికి వెళ్తున్నామో తెలుసుకుని విజయనగరం ఆయనంతటా ఆయనే వచ్చారు. ఎక్కడి నుంచి? రాజమండ్రి నుంచి వచ్చారు. సో నేను అనేది ఏంటంటే, ఎంతోమంది ఇలా స్వచ్ఛందంగా ఈ ఉద్యమంలో భాగస్వాములు అవుతున్నారు. బాధితులు ఇవాళకి కూడా కొన్ని జిల్లాల్లో అయితే, ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో అయితే బాధితులు చాలా భయంలో ఉన్నారు. మేము కొంతమంది బాధితులతో మాట్లాడినప్పుడు, ఇప్పుడు దాకా ఎందుకయ్యా అప్లికేషన్ కూడా పెట్టలేదు, ఎవరి దగ్గరికి పోయి చెప్పుకోలేదు అని అంటే, ఏమో సార్, చెప్పుకుంటే మళ్ళీ ఏ కాగితాలు చించేస్తారో, అసలు ఉన్నవి కూడా లేకుండా చేస్తారేమో, రేపు పొద్దున మా దగ్గర ఏమీ లేదంటారేమో అని భయపడి ఎవరి దగ్గరికి పోలేదు సార్, ఎవరికి పిటిషన్ కూడా పెట్టలేదు. అంటే ఆ స్థాయిలో భయం ఉంది. బ్రిటిష్ ప్రభుత్వంలో కూడా ఈ స్థాయిలో ప్రజలు భయపడలా, వాళ్ళ హక్కులను వాళ్ళు కాపాడుకోవడం కోసం. అంత భయంలో ఇవాళ ఉన్నాం. 2-3 ఎగ్జాంపుల్స్. ఇవాళ శ్రీకాకుళం వచ్చాం, మొత్తం ఒక 10 కేసులు రాసుకున్నాం. ఒక కేసు ఉంది, ప్రభాకర్ రావు అని, ఆయన వాళ్ళకి 2.5 ఎకరాలు మిగిలింది. ఏంటి వాళ్ళకి 1928లో పర్లాకిమిడి రాజుగారి దగ్గర నుంచి వీళ్ళు కొనుక్కున్న సేల్ డీడ్ ఉంది, డబ్బులు ఇచ్చి కొనుక్కున్న సేల్ డీడ్. మొత్తం సుమారుగా 7 ఎకరాలు. 7 ఎకరాల్లో కొంత ఎస్సీ కాలనీకి ల్యాండ్ ఎక్విజిషన్ చేశారు, కొంత కరెంట్ ఆఫీస్కి సబ్స్టేషన్కి ల్యాండ్ ఎక్విజిషన్ చేశారు, కొంత కాలువకి ల్యాండ్ ఎక్విజిషన్ చేశారు. కాంపెన్సేషన్ ఇచ్చారనుకోండి ఆ రోజుల్లో. చివరికి వీళ్ళ దగ్గర 2.5 ఎకరాలు మిగిలింది. ఆ 2.5 ఎకరాలు తీసుకెళ్లి గబుక్కని 22Aలో పెట్టేశారు. 1928లో కొనుక్కున్న ల్యాండ్ అప్పటి నుంచి రికార్డు ఉంది. అప్పటి నుంచి వీళ్ళ కుటుంబం కిందే ఉంది. మళ్ళీ అమ్మకాలు, కొనుగోళ్లు కూడా జరగల, ఒకే కుటుంబం కింద ఉంది. ఇవాళ వచ్చి 2.5 ఎకరాలు 22Aలో పెట్టారు. ఏంటి ఆ 22A అంటే, అబ్బాయి అది నరసింహస్వామి వారి గుడికి సంబంధించింది అంటారంట. ఆయన అడిగేది ఒకటే, ఆ గుడి ఎక్కడ ఉందో చూపించండి. అసలు ఆ గుడే లేదు. నరసింహస్వామి వారి గుడి అనేది ఎక్కడా లేదు, వాళ్ళ చుట్టుపక్కల ఎక్కడా లేదు. గుడి ఎక్కడుందో చూపించండి బాబు. ఆ గుడికి, ఆ స్వామి వారికి ఎవరు దానం ఇచ్చారో ఆ దానం పట్టా చూపించండి, మేము భూమి వదిలేసి వెళ్ళిపోతాం అంటున్నారు. ఇది దుర్మార్గం స్థాయి. ఇంకొక దాంట్లో నేను పొరపాటు చెప్పాను. ప్రభాకర్ రావు పర్లాకిమిడి రాజా గారి దగ్గర కొన్నది 1959లో, 28 కాదు. సరే, ఇంకొకటి 1928లో 17 ఎకరాలు కొనుక్కున్నారు ఒకళ్ళు. దాని రిజిస్ట్రేషన్ సేల్ డీడ్ ఉంది. బ్రిటిషు రాజుగారి ముఖ చిత్రంతో ఉన్నటువంటి జ్యుడిషియల్ స్టాంప్ పేపర్ మీద, విక్టోరియా మహారాణి ఎవరో ఆ రాజు, ఆ స్టాంప్ పేపర్ మీద రాసిన 1928 డాక్యుమెంట్ ఉంది. 17.5 ఎకరాలు. అందులో ఒక 6.5 ఎకరాలు చెరువు అని ఉంది. ఆ చెరువు కూడా అమ్మారు. చెరువు కూడా ప్రైవేట్ చెరువు, అంటే కుంటలు ఉంటాయి, కొన్నిసార్లు చెరువులు ఉంటాయి, వాళ్ళ ఇష్టం. అది పబ్లిక్ చెరువు కాదు, ప్రైవేట్ చెరువు. ఆ చెరువు కూడా శిస్తులు కట్టారు. ఇప్పుడు దాదాపు 100 సంవత్సరాల తర్వాత వచ్చి ఇది చెరువు అని ఉంది కాబట్టి గవర్నమెంట్ది అంటారు. చెరువులు, కుంటలు ప్రైవేట్ ఉండకూడదా అని చెప్పి దాన్ని ఇప్పుడు 22Aలో పెట్టేశారు. ఈయన అడిగేది ఏంటంటే, మేము చెరువులు చెరువుగానే ఉంచుతాం మానవా, కాకపోతే అది మా ప్రైవేట్ చెరువు, అందులో నుంచి మా పొలాలకే పారతాయి తప్ప అది జనాలకి వెళ్ళే నీళ్లు కావు, ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు. అలాగే ఇందాక కుర్రాడు వచ్చాడు అజయ్, 75 సెంట్లు భూమి. ఎప్పుడో తాతల కాలం నాడు 50 సంవత్సరాల కిందట ఇచ్చినటువంటి అసైన్మెంట్ 75 సెంట్లు. ఇవాళ దానికి 15 మంది వారసులు ఉన్నారు. అందులో 3-4 ఆడపిల్లలు కూడా వచ్చారు. ఈ 75 సెంట్లు నేషనల్ హైవే ఆనుకుని ఉంది. దాని మీద కొంతమంది రాజకీయ నాయకులు కన్నుబడింది. ఎంఆర్ఓ గారు అంటారు వాళ్ళు వచ్చి, ఈ 75 సెంట్లు అది ఒక పెద్ద గొయ్యి, అందులో ఏదో నీలగిరి చెట్లు వేసుకున్నారు, ఇది పెద్ద గొయ్యి, మీరు వ్యవసాయం చేయట్లేదు, ఇందులో సాగు చేయట్లేదు కాబట్టి మేము వెనక్కి తీసుకుంటామంట. రాత్రికి రాత్రి ఆ రాజకీయ నాయకుడు వచ్చి అందులో మట్టి పోస్తాడు. ఇవాళ లబోదిపోమంట వాళ్ళు ఆడపిల్లలు, మగపిల్లలు వీళ్ళందరూ వెళ్ళి ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి పోతే, భూమి దగ్గరికి వస్తే కేసు పెడతామంటారట. అంటే ఇతని దగ్గర నుంచి ఆ పట్టా క్యాన్సిల్ చేసి ఈ 15 మంది ఆడపిల్లల్ని, మగపిల్లల్ని ఏడిపించి ఆ 75 సెంట్లు పట్టా క్యాన్సిల్ చేసి ఇప్పుడు ఆ రాజకీయ నాయకుడు కట్టబెట్టడానికి ఎంఆర్ఓ గారు పంతం పట్టుకుని కూర్చున్నాడు. ఏం చేయాలి, మేము ఎక్కడికి పోవాలి చెప్పండి, ఎవరిని అడుక్కోవాలా? ఈ 75 సెంట్ల కోసం మేము ఏ హైకోర్టుకి వెళ్ళాలి, ఏ సుప్రీంకోర్టుకి వెళ్ళాలి? ఎవడింటాడు మా మాట? ఆ పిల్లోడు మర్చెంట్ నేవీలో ఉద్యోగం చేసుకుంటాడా, కోర్టు చుట్టూ తిరుగుతాడా? మిగిలిన ఆడపిల్లలు ఎక్కడ తిరుగుతారు ఆ హైకోర్టుల చుట్టూ? ఇది ఈ రోజున ఉన్నటువంటి సమస్య. ఒక చోట అమరావతిలో కలిసే నవలూరులో ఆయన హైకోర్టుకు పోయాడు. పోతే హైకోర్టు చెప్పింది, వాళ్ళ కాగితాలు ఏదో చూసి మీరు ఆర్డర్ పాస్ చేయండి అని చెప్పి. సరే రావయ్యా అని చెప్పి పిలిచారు.
ఈయన అన్ని కాగితాలు ఉన్నాయి ఆయన దగ్గర, అన్ని కాగితాలు ఇచ్చాడు. ఇచ్చి ఎక్నాలెడ్జ్మెంట్ కూడా తీసుకున్నాడు కాగితాలు ఇచ్చినట్టుగా. మళ్ళా కోర్టులో గవర్నమెంట్ ఎఫిడవిట్ వేయాల్సిన రోజున ఏమని వేస్తారంటే, మేము పిలిచామండి, ఆయన దగ్గర ఏమి కాగితాలు లేవంట, కాగితాలు చూపించలేదు మాకు అని చెప్పి ఒక తప్పుడు పచ్చి అబద్ధపు ఎఫిడవిట్ వేస్తారు. ఈయన అబద్ధపు ఎఫిడవిట్ వేసాడని మళ్ళీ ఈయన ఇంకొక లాయర్ని పెట్టుకుని ఇంకొక 1,00,000 ఖర్చు పెట్టుకుని మళ్ళా కోర్టుకు వెళ్ళాలంట. ఇది రెవెన్యూ డిపార్ట్మెంట్ పరిస్థితి. తిరుపతిలో అట్లాగే ఎంఆర్ఓ అంతకు ముందు ఇచ్చిన కాగితాన్ని చూపిస్తే ఇప్పుడున్న ఎంఆర్ఓ లేదు అది ఫేక్ కాగితం అంటాడు. సుబ్బారెడ్డి గారు ఆయన కేసు, ఇది ఫేక్ కాగితం అని అంటున్నాడు మా ఎంఆర్ఓ, కాబట్టి ఇది ఫేక్ కాగితం అని చెప్పి కలెక్టర్ కూడా కళ్ళు పూసుకుని రాస్తాడు. మరి ఏం చేయడం ఇప్పుడు అంటే CCLA దగ్గరికి పోమంటాడు. ఏంటి కర్మ మాకు? దీనికోసమేనా స్వాతంత్రం తెచ్చుకుంది మనం? దీనికోసమేనా ఒక్కొక్కరిని ఇంత కష్టపడి ఎక్కడెక్కడి నుంచో వచ్చి వలసపోయిన కూలీలు కూడా వచ్చి ఓట్లేసి ఈ ప్రభుత్వాలను ఎన్నుకుంటాను? దీనికోసమేనా? ఒకసారి 151, ఒకసారి 164 సీట్లు ఇచ్చి వాళ్ళని మహారాజుల్లాగా గద్దెనెక్కిచ్చే దీనికోసమేనా? ఈ బాధలు పట్టడం కోసమేనా? ఏమనుకుంటున్నాయి ప్రభుత్వాలు? ఏమనుకుంటుంది ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్? అసలు ప్రజల గురించి ఏమనుకుంటున్నారు మీరు? కొంచెం అన్నా వెరపలేదు. ఇంత చేసి ఇన్ని లక్షల మందిని, ఇన్ని లక్షల ఎకరాలు, ఇన్ని లక్షల ఫ్యామిలీస్ ని ఇబ్బంది పెట్టి అందులో నుంచి ఒక 500, 1000 ఎకరాలు తీసేసి వీళ్ళ ఫ్లెక్సీలకి క్షీరాభిషేకం చేయాలంట. మనం ఆ పాలు ఒకటి దండగ, మళ్ళీ వాళ్ళ ఫ్లెక్సీలకి క్షీరాభిషేకం చేయాలా? వాళ్ళకి జేజేలు కొట్టాలి. అబ్బో మా భూమి మాకు ఇచ్చాడు. అసలు నువ్వేమిటారు? నా భూమి తీసుకోవడమే ఒక దొంగతనం. తిరిగి ఇచ్చిందని దొంగలకి మనం సన్మానం చేయాలా? చెప్పండి. దొంగలు ఉంటారు, దొంగతనం చేస్తారు, పట్టుబడతారు, కోర్టులో మన సొమ్ము మనకి ఇప్పిస్తారు. ఆ దొంగని తీసుకొచ్చి మనం సన్మానం చేస్తామా? అట్లా ఉంది ఇది. ముఖ్యమంత్రి గారిని వాళ్ళ అధికారులు, వాళ్ళ చుట్టూ ఉండేటటువంటి ఉన్నతాధికారులు ఎంత తప్పుదావ పట్టిస్తున్నారో ఒక్క ఎగ్జాంపుల్ చెప్పి ముగిస్తా. కర్నూలు జిల్లా బేతంచెర్ల మండలం గూటిపల్లిలో 2600 ఎకరాలు రైతుల భూమి, పట్టా భూములు వక్ఫ్ బోర్డు కింద పెట్టేసి దాన్ని 22A పెట్టారు. పెడితే దాని మీద లోకాయుక్తకి పోయి అక్కడి నుంచి హైకోర్టుకు పోయి కొట్లాడితే హైకోర్టు వాళ్ళు బాగా సీరియస్ అయిపోయి, మీరు ఎఫిడవిట్ పలానా తారీఖు కల్లా ఎఫిడవిట్ వేయాలి, మీరు 8వ తారీఖు కల్లా ఎఫిడవిట్ వేయాలి అని అంటే వీళ్ళకి తప్పని పరిస్థితుల్లో కాళ్ళు చేతులు ఆడక ఆ 2600 ఎకరాలు వక్ఫ్ బోర్డుది కాదు. ఒక్క ఎకరం కూడా వక్ఫ్ బోర్డుది కాదు. అసలు వక్ఫ్ బోర్డు అనడానికి అక్కడ ఏ రకమైనటువంటి ఆధారాలు లేవు అని చెప్పి కలెక్టర్ అంతకు ముందే ఒక రిపోర్ట్ ఇచ్చాడు. అయినా సరే 22A నుంచి తీలా. సరే హైకోర్టు ఇది లాస్ట్ వార్నింగ్, 8వ తారీఖున మీరు ఎఫిడవిట్ వేయండి అంటే 6వ తారీఖు 7వ తారీఖున హడావిడిగా జీవోలు ఇచ్చేశారు. CCLA గవర్నమెంట్ నుంచి జీవోలు ఇచ్చారు, వాటిని తీసేస్తూ 22A నుంచి ఇచ్చి 8వ తారీఖున ముఖ్యమంత్రి గారు బనగాలపల్లి టూర్ ఉంటే ఈ రైతులందరినీ అక్కడికి పంపించి ముఖ్యమంత్రి గారితో పబ్లిక్ మీటింగ్లో చెప్పిస్తారు. 2600 ఎకరాల్లో 2000 తీసేశారు, మళ్ళీ ఇంకా 600 అట్టాగా ఉంచారు. అది ఇవాళకి అవలా. 2000 ఎకరాలు నేను తీసేశాను 22Aలో నుంచి, చూడండి ఎంత గొప్ప పని చేశాను అని చెప్పి ముఖ్యమంత్రి గారితో చెప్పిస్తారు. ఎవరు సిగ్గుపడాలి? ఇక్కడ ఎవరు సిగ్గుపడాలి? ఆ అధికారులకు ఏమన్నా సిగ్గుందా? అసలు బుద్ధి ఉందా? ముఖ్యమంత్రితో అటువంటి అబద్ధం చెప్పించడానికి మీకు బుద్ధి ఉందా? అసలు కోర్టు ఆదేశాలకి తప్పని పరిస్థితుల్లో నువ్వు తీసి ఏదో స్వచ్ఛందంగా తీసినట్టు, ముఖ్యమంత్రి గారు చెబితే తీసినట్టు, ఏంటి బిల్డప్, ఏంటి షో ఆఫ్? లక్షల మంది ఇక్కడ అలో నారాయణ అని చెప్పి ఏడుస్తుంటే ఇలాంటి పై మెరుగులు, ప్రోపగాండా, పబ్లిసిటీ మీద మీరు ధ్యాస పెట్టేది. ప్రజల సమస్య తీర్చడానికి కదా ధ్యాస పెట్టాల్సింది. ముఖ్యంగా బాధితులకు ఒకటే చెప్తున్నాం, మీరు ఏమీ చింతపడద్దు, మీరు ఒత్తిడికి లోనవద్దు. ముందు నిద్రాహారాలు మానుకోమాకండి. ఈ 22A కింద ఉన్నటువంటి లక్షలాది ఎకరాలని నోటీస్ ఇవ్వకుండా 22Aలో పెట్టినటువంటి ప్రతి ఎకరాన్ని ఆ జీవోలు క్యాన్సిల్ చేసి మళ్ళీ 22Aలో నుంచి విముక్తం చేసేదాకా మేము ఈ పోరాటాన్ని ఆపం. మీరు ఎటువంటి పరిస్థితుల్లోనూ అధైర్యపడద్దు, ఎవ్వరికి లంచాలు ఇవ్వద్దు, ఏ రాజకీయ నాయకుడి దగ్గర సాగిలపడద్దు. అది మన ఆస్తి, మన ఇంటికి తీసుకొచ్చి మన ఆస్తి మనకు అప్పచెప్పేదాకా ఈ పోరాటం కొనసాగుతుందని చెప్పి బాధితులందరికీ చెప్తున్నాను. ఇందులో మీ 22Aలో పెట్టారు, భూమి మీ దగ్గరే ఉంది, వ్యవసాయం చేసుకుంటున్నారు, లేకపోతే ఇంట్లో ఉంటున్నారు.
మీకు ఇమ్మీడియట్ ఇబ్బంది ఏమి లేదు అన్న వాళ్ళు ముందు అసలు ప్రశాంతంగా ఉండండి. అది ఖచ్చితంగా 20 డేలోంచి బయటకు వస్తుంది. లేదు అర్జెంటుగా ఎవరైనా అమ్ముకోవాలి, లేకపోతే తాకట్టు పెట్టుకోవాలి, లేకపోతే ట్రాన్స్ఫర్ చేయాలి, లేకపోతే పార్టిషన్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు అర్జెంట్ కేసుల్లో ఎవరైనా ఉంటే వాళ్ళ కోసం విజయవాడ కేంద్రంగా ఒక సహాయ కేంద్రాన్ని ఏర్పరచాలని చెప్పి ఆలోచిస్తున్నాం. జితేంద్ర గారు లాంటి వాళ్ళు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సహాయం చేస్తామంటున్నారు. కాబట్టి విజయవాడలో ఒక 22A భూబాధితుల సహాయ కేంద్రం ఒకటి ఏర్పాటు చేసి అర్జెంట్ కేసులు మీకు ఏమన్నా ప్రాణం మీదకి వచ్చిన కేసులు ఏమన్నా ఉంటే వాటిని ముందుగా చౌకగా త్వరితంగా అయిపోయేటటువంటి లోకాయుక్త సిస్టంలో ట్రై చేసి అక్కడ కాకపోతే ఆ తర్వాత మళ్ళా హైకోర్టుకి వెళ్ళడానికి మీకు సలహాలు ఇవ్వడం కోసం ఆ కేంద్రం సహాయం చేస్తుంది. 4-5 కుర్రాళ్ళు మీకు ఫోన్లో అందుబాటులో ఉండి ఎప్పుడంటే అప్పుడు సరైనటువంటి సలహాలు సూచనలు ఇవ్వడానికి ఉంటారు. ఓన్లీ అర్జెంట్ కేసులు మనకు వాళ్ళ ద్వారా హ్యాండిల్ చేద్దాం. అంతే తప్ప మీరు లంచాలు ఇవ్వడానికి కానీ వీళ్ళని బతిమాలడానికి కానీ లేకపోతే సగం మీరు తీసుకోండి సగం మాకు ఇచ్చి ముందు విడుదల చేయండి అని చెప్పే కాళ్ళబేరానికి రావద్దు అని చెప్పి 22A బాధితులందరికీ, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బాధితులందరికీ తెలియజేస్తున్నాను. ఈ సహాయ కేంద్రం ఏర్పాట్ల గురించి త్వరలోనే పబ్లిక్గా మీ అందరికీ ఆ వివరాలన్నీ తెలియజేస్తాం. ప్రభుత్వానికి నేను ఆఖరిగా చెప్పేది ఒకటే, మీరిచ్చినటువంటి ఆలోచన లేకుండా, వెరిఫికేషన్ లేకుండా, నోటీస్ లేకుండా, ఎటువంటి విచారణ లేకుండా మీరిచ్చినటువంటి 22A జీవోలు, ఆ నోటిఫికేషన్లు అన్నిటినీ ఒక్క కాగితంతో, ఒక్క ఆర్డర్తో, ఒక్క ఆదేశంతో దాన్ని ఉపసంహరించుకోండి. వాటన్నిటినీ రద్దు చేయండి. ఆ తర్వాత మీకు ప్రభుత్వ భూములు కానీ దేవుడి భూములు కానీ ఏమైనా ఉంటే వాళ్ళకి నోటీసులు ఇచ్చి మళ్ళీ మీరు తిరిగి స్వాధీనం చేసుకోండి. ఎక్కడికి పోవు అవి భూములు, ఎక్కడికి పోవు. అంతే తప్ప ఇన్ని లక్షల మందిని ఏడిపించడమే మీ ధ్యేయం, ఇదే మీ పరిపాలన సామర్థ్యం అని అనుకుంటే మీరు ఆ విషయంలో రిగ్రెట్ అయ్యే రోజు చాలా దగ్గరలోనే ఉందని చెప్పి ప్రభుత్వానికి తెలియజేసుకుంటూ 22A బాధితులందరినీ సంయమనంగా, ధైర్యంగా, ఒత్తిడికి లోను కాకుండా ఉండమని చెప్పి వాళ్ళందరికీ నా తరఫున నా సాలిడారిటీ ప్రకటిస్తూ సెలవు తీసుకుంటున్నాను. శ్రీకాకుళం ప్రజలకు, మీడియాకు అందరికీ నా కృతజ్ఞతలు. వాళ్ళని అడగండి, బాధితులను అడగండి, మమ్మల్ని అడిగితే అదొక బోగస్ అండి. అరే వాడు 75 సెంట్లు అసైన్డ్ ల్యాండ్ కొట్టేయడానికి చూస్తున్నాడు MRO. వాళ్ళు రెవెన్యూ క్లినిక్ పెట్టి ప్రజలను బాగు చేస్తారని అనుకుందామా? అని నమ్మేదానికి ఉందా చెప్పండి. కలెక్టర్ స్థాయి అధికారులు లక్షల లంచాలు అడగటం మాకు ప్రత్యక్షంగా తెలుసు. కలెక్టర్ స్థాయి అధికారులు 10 లక్షలు, 50 లక్షలు, 60 లక్షలు లంచాలు అడిగిన కేసులు మాకు తెలుసు. ప్రూవ్ చేయలేము కానీ తెలుసు. ఏం చెప్పాలి? ఎటువంటి పరిపాలన సాగుతుంది ఇక్కడ? ఆల్రెడీ మీరు సమస్యల మీద, భూ సమస్యల మీద, రెవెన్యూ సమస్యల మీద ఆల్రెడీ ఫోకస్ పెట్టారు. సో నిజంగానే గత ప్రభుత్వం అన్నట్టుగానే ఇండిపెండెన్స్ అంటే బ్రిటిషర్స్ తర్వాత మళ్ళీ సర్వే అనేది జరగలేదు. సో సమగ్ర భూ సర్వే అనేది గత ప్రభుత్వం చేపట్టింది. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అంటే ఈ ప్రభుత్వం వచ్చాక మళ్ళీ దాన్ని ఆపేటువంటి చేస్తుంది. లేదు, రీసర్వే అనేది కంటిన్యూ చేస్తుంది ఈ ప్రభుత్వం కూడా. ఆ రీసర్వేలో కూడా చాలా సమస్యలు ఉన్నాయి. చాలామంది మమ్మల్ని అడుగుతున్నారు ఈ రీసర్వేల సమస్యల గురించి మాట్లాడరాదా అని చెప్పి. మేము అన్ని విషయాల గురించి మాట్లాడి ఈ 22A సమస్యని పలసన చేయటం మాకు ఇష్టం లేదు. అందుకని ముందు దీని మీదే ఫోకస్ చేస్తున్నాం. ఇది కానివ్వండి, ప్రభుత్వంలో జరిగే అనేక తప్పుల్లో ఇది చాలా పెద్ద తప్పు కాబట్టి దీని మీద కాన్సన్ట్రేట్ చేస్తాం. సార్, ఒక ఇంటెలిజెన్స్లో ఒక అధిపతిగా పనిచేసిన వ్యక్తి ఇప్పుడు 22A అంటూ ప్రజల్లోకి వస్తున్నారు. మీరు బాధితులు అంటే కాదు, ఏంటి ఉద్దేశం ఏంటంటారు? ఏమైనా మేము పొలిటికల్గా పనిచేసే పార్టీ అండి. మేము పొలిటికల్ పార్టీ పెట్టబోతున్నాం, స్థాపించబోతున్నాం అని ఎప్పుడో చెప్పాం. సంవత్సరం కిందనే చెప్పాం. శ్రీకాకుళంలో చెప్పడానికి అవకాశం దొరికినందుకు మంచి సంతోషం.
సో పొలిటికల్ పార్టీగా ముందుకు వస్తాం, మీ ముందుకి ఆ పార్టీ రిజిస్ట్రేషన్ అంతా ఆ పనుల్లో ఉన్నాం. అది అయిపోయిన తర్వాత మా మేనిఫెస్టో, మా ఎజెండా, మా క్లియర్ ప్రోగ్రామ్ తోటి మేము ముందుకు వస్తాం. జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా ఉన్నారు మీ వెనక. లేదండి, అవన్నీ అబద్ధాలు. అబద్ధాలు ఆయనతో ఏమైనా కలుపుకొని లేదండి, ఎప్పుడు కలవాలి, ఎప్పుడు కలవాలి కలుపుకునే అవకాశం ఉందా? లేదు. అసలు దాని గురించి మేము ఎప్పుడు ఆలోచించాం. ఇవాళ ఆయన చెప్పినట్టుగా 435 మెమో మీరే ఇచ్చారు, 575 జీవో మీరే ఇచ్చారు, నాగార్జున రెడ్డి గారి జడ్జిమెంట్ ఉంది, తర్వాత రిట్ అప్పీల్ జడ్జిమెంట్ ఉంది, ఆ తర్వాత మీరు ఎన్నో గవర్నమెంట్ ఆర్డర్లు ఇచ్చారు. మీ ఆర్డర్లు మీరే ఫాలో గారు. మీ ఎంఆర్ఓలు ఏమో వాటిని ఎక్కడ అమ్ముకుందామా, ఎక్కడ అమ్ముకుని తిందామా అని అనుకుంటున్నారు. మీరు ఏ కారణం చేతైతే ప్రభుత్వ భూములు కాపాడాలనే ఉద్దేశంతో ఈ 22Aలో లక్షలాది ఎకరాలను రాత్రికి రాత్రి నోటీస్ ఇవ్వకుండా చెప్పా పెట్టకుండా పెట్టారో, మీ ఉద్దేశం ఏదైనప్పటికీ కూడా అది ఇవాళ రెవెన్యూ శాఖకి, రాజకీయ నాయకులకి ఒక ప్రధాన ఆదాయ వనరుగా మారింది. మీరు ఏదో చేయబోతే, మీరు అయ్యవారం చేయబోతే అది కోతే కూర్చుంది. కాబట్టి తప్పు జరిగింది, అరే పొరపాటు అయింది అని చెప్పి ఎవరూ చూడకుండా లెంపలేసుకుని ఆ జీవోలను రద్దు చేయండి, పని వదిలిపోతుంది. మళ్ళీ మీ ప్రభుత్వ భూములు ఏమైనా కావాలంటే ఉన్నాయి అనుకుంటే నోటీస్ ఇచ్చి తీసుకోండి. ఇది ఒక్కటే పరిష్కార మార్గం తప్ప వేరే ఏ రకమైనటువంటి జండూబామ్ చిట్కాలు, జిందా తిలిస్మాత్ చిట్కాలు ఈ క్యాన్సర్ని నయం చేయడానికి పనికిరావు అని చెప్తున్నాం. థ్యాంక్ యూ. శ్రీకాకుళం జిల్లాకి లక్ష్మణ గారు కుర్రాడు నిన్న ఆయనంతటా ఆయనే వాలంటరీగా వచ్చి విజయనగరంలో ఇవాళ ఈ కార్యక్రమాన్ని ఏర్పాట్లు చేయడంలో సహాయం చేశాడు. ఆయన వాలంటీర్గా ఉండి, కోఆర్డినేటర్గా ఉండి శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి 22A సమస్యలన్నింటినీ క్రోడీకరించి లిస్టులు తయారు చేసి ఫోన్ నెంబర్లు, పేర్లు, అడ్రస్లు కలెక్ట్ చేసి మా సహాయ కేంద్రంతో సంధానకర్తగా ఉంటాడు.